అరే నాకు ఇవ్వండి, దయచేసి నాకు ఇవ్వండి, నేను చూసుకుంటాను. అరెరే ఓరి భగవంతుడా, ఏమి నీ మాయ! ఎప్పుడు చూసినా ఇద్దరు అతుక్కొనే ఉంటారు. అప్పుడప్పుడన్నా కాస్త దూరంగా ఉండి చావండి. పెద్దమ్మ నీ వెంట పడుతున్నానని అపార్థం చేసుకుంటున్నారు. నేనేంటో నువ్వు ఎప్పుడు నన్ను వదిలి వెళ్తావని అనుకుంటున్నాను. 42 గంటలు, ఆ తర్వాత నేను నీతో ఉండను. 48 గంటలు. ఈ టైగర్ రైడర్ గా ఎక్కడికి వెళ్తుంది? అందరికి మంచి అవకాశం దొరికింది, అందుకే నన్ను అందరూ ఆట పట్టిస్తున్నారు. వీడు కూడా నా దగ్గర ప్రామిస్ తీసుకున్నాడు. అదేంటంటే వీడు సెజ్వాన్ నూడిల్స్ తినాలంట. అదా బజార్లోన కొట్లో దొరుకుతుంది. పేరే అలా ఉంటుంది, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. తిన్న తర్వాత ఎలా ఉంటుందంటే దిమ్మ తిరిగిపోతుంది. సూరజ్ 2 రోజుల దాకా బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు. నీకు లస్సీ తాగాలనుంది కదా, నేను ఇంట్లోనే చేయిస్తాను. రియా, ఇల్లరా, బన్వారీ కొట్టుకెళ్ళి ఒక పెరుగు ప్యాకెట్ కొనుక్కురా. వా 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 వా, కొడుకు మీద మనవడి మీద అంత ప్రేమ. సూరజ్ అన్న 2 రోజులకి బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు. మనవడికి లస్సీ చేసేవాళ్ళంటే అందుకు నన్ను పని చేపిస్తున్నారు. ఆఖరికి నేను పరాయిదాన్నా? వెళ్ళు, చెప్పించే చాలు. నా కర్మ. సూరజ్, నేను చెప్పింది అర్థమైందా? 2 రోజుల వరకు ఇంటి గడప దాటకూడదు, ఇంట్లోనే ఉండాలి. 42 గంటలు సూరజ్ ఎక్కడు బయటికి వెళ్ళకూడదని అత్తయ్య అనుకుంటుంది. అలా అయితే నేను బయటికి వెళ్ళిపోతా కదా. అట్లీస్ట్ దీనివల్లైనా సూరజ్ మారతాడు కదా. అరే పెద్దమ్మా, మీరేం చేస్తున్నారు? అరే మేము వెళ్ళొస్తాం, మమ్మల్ని నమ్మండి పెద్దమ్మా. నేను ఎవరితో గొడవ పెట్టుకోను, నేను నిజంగా చెప్తున్నాను పెద్దమ్మా. అరే చూడండి, మీకు నా మీద నమ్మకం లేకపోతే ఆంజనేయ స్వామి మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను బయటికి వెళ్తే ఎవరితో గొడవ పెట్టుకోను. సరేలే, త్వరగా వచ్చేయండి. నేను నీతో వస్తాను. నాకు నీ మీద నమ్మకం లేదు. నువ్వు బయటికెళ్ళి ఎవరితోన్నా గొడవపడి నాకు వచ్చి అబద్ధం చెప్పొచ్చు కదా. ఒకవేళ నీకు మా మీద నమ్మకం లేకుంటే ఖచ్చితంగా నువ్వు అతనితో వెళ్ళొచ్చు. లేదు, అంత త్వరగా అతన్ని ఎవరు నమ్మలేరు. నాకు కూడా నమ్మకం లేదు. వాడు మనిషి ఎప్పుడైనా మారుతాడు. ఎవరైనా బాబాయ్ని చూస్తే చాలు, బాబాయ్ వాళ్ళని బాగా కొట్టేస్తారు. సూరజ్ సరళ అంటే నీకు ఎలా తెలుసు? సూరజ్ అన్న మా అన్న, సరళ మా పెద్దమ్మ. ప్లీజ్ ప్లీజ్ ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. అలా తెలిస్తేనే ఉద్యోగం పోతుంది. నువ్వు ఎంత పెద్ద విషయం దాచావు కావ్య. పరిస్థితుల వల్ల నేను దాచాను. ఖచ్చితంగా నాకు ఈ పని చాలా అవసరం. ప్లీజ్, ఒకవేళ తెలిస్తే నన్ను బయటికి ఎంటేస్తారు. ప్లీజ్. సరే, నేను ఎవరికి ఏమీ చెప్పను, కానీ ఒకే ఒక్క షరతు. షరతా? అవును, షరతే. నువ్వు ఈషా గురించి నాకు అన్ని విషయాలు చెప్తూ ఉండాలి. కావ్య, మాటలు తగ్గించి వచ్చిన పని చేసుకుంటే మంచిది. అప్పుడే నా కొడుకు సొంత కాళ్ళ మీద నిలబడగలడు. నేను చెప్పింది అర్థమైంది కదా? పిన్ని, దయచేసి తినండి. మళ్ళీ మళ్ళీ ఈ అవకాశం దొరకదు పిన్ని, దొరకదు. ప్లీజ్ పిన్ని, దయచేసి వేస్ట్ చేయకండి. తినండి.
నీళ్ళ నీళ్ళ నీళ్ళేవండి పర్వాలేదు, వదిలేయండి. ఇవన్నీ మీరు తినే భోజనాలు కావు, కారంగా ఉంటుంది. పిన్ని నాన్న ఏం చెప్పారంటే ఎవరు కారం ఎక్కువ తింటారో వాళ్ళు చాలా స్ట్రాంగ్ అయిపోతారంట. యాక్చువల్లీ మిమ్మల్ని స్ట్రాంగ్ చేద్దాం అనుకున్నాను పిన్ని, అయితే మీరు కొంచెం కూడా కారం తినలేదు పిన్ని. తినుండే. మహాలో పుట్టి పెరిగిన రాణి చాలా సున్నితమైనది. తిను ఎలా ఇవన్నీ తింటది? ఏమంటావు నువ్వు? కారంగా ఉన్నా పర్వాలేదు, నేనే తింటాను. అంతేకాకుండా 42 గంటలు మాత్రమే మిగిలిన్నాయి. ఎవరికి తెలుసు తర్వాత ఇలాంటి దొరుకుతుందో దొరకదో. ఏమ్రా బలిసిందా నీకు? తినేదాని మీద ఎవరైనా వస్తారా? సూరజ్, సూరజ్ స్టాప్, సూరజ్ స్టాప్, సూరజ్ స్టాప్. బాబాయ్కి కోపం తలకెక్కింది. ఇప్పుడు వీళ్ళ కథ అయిపోతుంది. ఇప్పుడు మీ అందరికీ మూడిందిరా. మా సూరజన సినిమా చూపిస్తారు. వద్దు, ఇంకా 8 గంటలే అయింది. ఈలోపు ఇలాంటి పరిస్థితి వచ్చిందా? ఓ గాడ్, సూరజ్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ప్లీజ్. బాబాయ్ కట్టి తీసుకున్నారు. ఇప్పుడు అందరూ తలలు పగిలిపోతాయి. ఇప్పుడు రౌడీలు ఒక్కొక్కరు భయంతో పరిగెత్తారు. నేను వెళ్ళిపోతా, ఇంకెప్పటికీ రాను. కానీ ఒక షరతు. మీ షరతులన్నిటికీ నేను ఒప్పుకుంటాను. నేనేం చేయాలో చెప్పండి. ఇంకో 48 గంటలు ఎలాంటి గొడవలు పెట్టుకోకూడదు. ఎవరిని కొట్టకూడదు, ఎవరిని బెదిరించకూడదు. ఎస్, సూరజ్ ఈ రౌడీగాళ్లతో గొడవ పడలేదు. అన్న వదినికి మాటిచ్చారు కాబట్టి నువ్వు బ్రతికిపోయావు. లేదంటే నీ చేతులు కాళ్ళు విరిచేస్తుంటా. బ్రహ్మచారిగా ఉండి పెళ్ళైన తర్వాత మారిపోయాడని చెప్పు. నీ బ్రహ్మచర్యం తగ్గిపోయింది. నీ తల పగరు కూడా తగ్గిపోయింది. సూరజ్, వీళ్ళ మాటలు నువ్వు అస్సలు పట్టించుకోకు. అరే వెళ్ళు, పెళ్ళానికి భయపడేవాడా? అదే పిలుస్తుంది కదా, తోక ముడుచుకొని వెళ్ళిపో. నా చేతులు కట్టు, చేతులు కట్టు. నోటిని చేతుల్ని అదుపులో పెట్టుకోవాలి బంటి. నేను చెప్పింది వినపడిందా? ఇంకా 48 గంటల తర్వాత నేను ఎవరి మాట వినను. అలాగే నా చేతులు కూడా ముడుచుకొని ఉంటాను. కానీ వీడు ఇంతసేపు నా ముందు నిలుచోని మాట్లాడుతున్న ఇంతసేపు నేను తిరిగొచ్చి వాడి చేతులు కాళ్ళు తీసేస్తాను. ఇది మర్చిపోబాకు, వినపడిందా? ఈషా గారిని వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్లే వరకు ఖచ్చితంగా నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి. అవునా? నేను నిన్ను వదిలి వెళ్ళిపోవాలని నువ్వు ఎంత కోపమైనా కంట్రోల్ చేసుకుంటావా?
ఇచ్చిన మాట కోసం నీ కోపం ఆపుకోవట్లేదు. నేను నిన్ను వదిలి వెళ్ళిపోవాలని నువ్వు అంత కోపాన్ని ఆపుకొని ఉంటున్నావు కదా.